నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. భారతీయ అల్పాహారాలు అదుర్స్ వరల్డ్ టేస్ట్ అట్లాస్ టాప్ 50లో అదరగొట్టిన ఇండియా ఫుడ్. మొత్తం 3 ఇండియా వంటకాలకు చోటు. ప్రపంచంలోని రుచికరమైన టిఫిన్స్ లో మిసల్ పావ్. భారతీయ వంటకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1 కాదు 2 కాదు, ఎన్నో రకాల వంటకాలకు ఫేమస్ మన దేశం. టిఫిన్స్, స్వీట్స్, ఇలా ఒక్కటేంటి, ఎన్నో వెరైటీ ఫుడ్స్ కు పెట్టింది పేరు. దేశంలో ఉన్న ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్పెషల్ వంటకం ఉంటుంది. తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు ప్రతి ప్రాంతం తన సొంత ప్రత్యేక వంటకాల ప్రాముఖ్యతలను కలిగి ఉంటుంది. హైదరాబాద్ బిర్యానీ, కాకినాడ కాజా, చెన్నై ఇడ్లీ సాంబార్, ముంబై వడాపావ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంతేకాదు, తాజాగా ప్రపంచంలోనే భారతీయ వంటకాలు స్థానం సంపాదించడం కూడా విశేషం. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ టాప్ 50లో 3 ప్రత్యేక భారతీయ వంటకాలు అదరగొట్టాయి. తాజాగా టేస్ట్ అట్లాస్ రిలీజ్ చేసిన ఓ లిస్ట్ భారతీయ ఆహార ప్రియులను ఆనందంలో ముంచెత్తుతోంది. జూన్ 2025 నాటి ర్యాంకింగ్స్లో ఈ ఘనత దక్కడం విశేషం. ఈ ఖ్యాతి భారత గొప్ప పాకశాస్త్ర వారసత్వానికి, ఇక్కడి అల్పాహారాల విశిష్టతకు దక్కిన గౌరవం. కాగా ఇవి కేవలం తినుబండారాలు మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి, ప్రాంతీయ రుచులకు గుర్తులని చెప్పుకోవచ్చు. భారతీయ అల్పాహారాలు ఆయా ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాదు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ వీటిని తయారు చేసుకుని తింటూ ఉంటారు. కాకపోతే వారి వారి అలవాట్లు, సాంప్రదాయాలకు తగ్గట్లుగా ఆ వంటకాలను తయారు చేస్తారు. అలాగే భారత్ విభిన్న సంస్కృతుల మేళవింపు. సాంప్రదాయాలను బట్టి, ప్రాంతాలను బట్టి రకరకాల వంటకాలను చేస్తారు ప్రజలు. భారతీయులు రోజువారీ దినచర్యను అల్పాహారంతోనే ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు. ఇటు భారత్లో పర్యాటక రంగం కూడా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుండగా ఆయా ప్రాంతాల వంటకాలపై ఆసక్తి చూపించే టూరిస్టులు కూడా భారీగానే పెరుగుతున్నారు. అలాంటి వారికి ఉదయాన్నే తీసుకునే టిఫిన్స్ లో మన వంటకాలు తెగ నచ్చుతున్నాయని తెలుస్తోంది. ఇక టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రతిష్టాత్మక జాబితాలో మహారాష్ట్రకు చెందిన మిసల్ పావ్ 18వ స్థానంలో నిలిచింది. ఇక పరోటా 23వ స్థానాన్ని దక్కించుకోగా, దేశ రాజధాని ఢిల్లీ వాసుల ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన చోలే భటూరే 32వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ వంటకాలు కేవలం ఉదయం పూట ఆకలి తీర్చే పదార్థాలు మాత్రమే కావని టేస్ట్ అట్లాస్ పేర్కొంది. ఇవి భారత్లోని స్థానిక సంస్కృతులు, కమ్యూనిటీలతో లోతుగా పెనవేసుకుపోయిన అంశాలని చెప్పింది. ప్రజలు వీటితోనే తమ దినచర్యను ప్రారంభిస్తారని టేస్ట్ అట్లాస్ నివేదికలో ప్రశంసలు కురిపించింది. కాగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న పరోటా, చోలే భటోరే ఉత్తర భారత వంటకాలు కాగా, దేశవ్యాప్తంగా ఇవి ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. వివిధ ప్రాంతాల్లో అక్కడి స్థానిక రుచులకు అనుగుణంగా వీటి తయారీ విధానంలో కూడా మార్పులు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఢిల్లీలో చోలే భటోరే అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్ కాంబినేషన్లో ఒకటిగా పేరుగాంచింది. ఇక ఇందులోని మిసల్ పావ్ గురించి టేస్ట్ అట్లాస్ ప్రత్యేకంగా వివరించడం విశేషం. అసలైన మిసల్ పావ్ ఘాటుగా ఉండాలని, దాని అడుగు భాగం క్రిస్పీగా ఉండాలని పేర్కొంది. అలాగే ఇది చూడటానికి ఎరుపు, గోధుమ, నారింజ, ఆకుపచ్చ వంటి అనేక రంగులతో ఒక కళాఖండంలా కనిపించాలని తెలిపింది. అలాగే పరోటాను ఒక రకమైన బ్రెడ్ గా అభివర్ణించింది టేస్ట్ అట్లాస్. భారతీయ వంటకాలకు టేస్ట్ అట్లాస్ నుంచి అంతర్జాతీయ గుర్తింపు లభించడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో ప్రపంచంలోని ఉత్తమ బ్రెడ్ల తయారీ జాబితాలో పలు భారతీయ రొట్టెలు స్థానం సంపాదించగా, అంతకు ముందు భారత్కు చెందిన మసాలా ఆమ్లెట్ ప్రపంచంలోని ఉత్తమ గుడ్డు వంటకాల జాబితాలో 22వ స్థానంలో నిలిచింది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయ వంటకాలకు గుర్తింపు లభించడం మన దేశ అల్పాహార సంస్కృతికి నిదర్శనం.